ఫ్రెండ్స్ హానర్ X9B సక్సెసర్ హానర్ X9C మన స్టూడియోలోకి అయితే వచ్చేసింది. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళలేదు. సైలెంట్ గా ఇంకా చెప్పాలంటే నాకు డివైస్ వచ్చిన రోజే ఆల్రెడీ అమెజాన్ లో ప్రైస్ అయితే లిస్టింగ్ అయిపోయింది. 22,000 రూపాయలు తీసుకొచ్చారు. అండ్ కార్డ్ ఆఫర్స్ వాటితో సుమారుగా 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ వీడియోని చివరి దాకా చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా రావడంతో పాటు వీడియో చివరిలో అసలు ఈ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయొచ్చా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అనే దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. హాయ్, దిస్ ఇస్ వాసు again signing in. Welcome to my channel Vasu Tech Vlogs. సో ఇది మనకి రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. బ్రాండింగ్ అలాగే బాటమ్ మీరు చూసారంటే ఇందులో వేరియంట్ ఇక్కడ మనకి జెడ్ క్యాన్ మనకు పంపించారు. అండ్ దీంతో పాటు మరొక కలర్ బ్లాక్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ దీంట్లో ఒకే ఒక్క వేరియంట్ ఉంటుంది 8GB ప్లస్ 256GB. ఇంకా మీకు అడిషనల్ వేరియంట్స్ అయితే ఉండదు. బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి డివైస్ సో దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక మనకు మరొక కాటన్ బాక్స్. అఫ్ కోర్స్ దీంట్లో మనకి దీనికి సంబంధించినటువంటి TPU కేస్ అండ్ దీంతో పాటు కొంత యూజర్ మాన్యువల్ అలాగే 66 వాట్స్ కి సంబంధించినటువంటి ఇండియన్ చార్జర్. కానీ చార్జర్ చాలా బలువు ఉంది. ట్రావెల్ అడాప్టర్స్ ఇవాళ రేపు మనం చాలా చూసాం కదా, బట్ వీళ్ళది కొంచెం డిఫరెంట్ గా ఉంది. అండ్ దీంతో పాటు మనకి టైప్ A టు టైప్ C కేబుల్ ప్రొవైడ్ చేశారు. అంతే అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే మనకి ఏం ప్రొవైడ్ చేయలేదు. సో వీటన్నిటిని పక్కకు పెట్టేసేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ చూద్దాం. అండ్ ఈసారి కూడా దీన్ని వీళ్ళు 2 మీటర్స్ డ్రాప్ రెసిస్టెంట్స్ అంటే 2 మీటర్ల హైట్ నుంచి మీకు ఈ మొబైల్ ఫోన్ ఇట్లా కింద పడ్డా ఏం పడ్డా ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశమే లేదని అంటున్నారు. ఆ రకంగా దీన్ని డిజైన్ చేయడంతో పాటు తేవడానికి వీళ్ళు IP65 తీసుకొచ్చారు. కానీ 360 డిగ్రీస్ ప్రొటెక్షన్ అయితే తీసుకొచ్చారు. ఒకవేళ ఈ బడ్జెట్ లో నిజంగా రఫ్ అండ్ టఫ్ గా కింద పడ్డా ఎట్లా అంటే అట్లా వాడండి, కింద పడ్డ మొబైల్ ఫోన్ ఏం కాకుండా ఉండేలాగా మీరు ఒక మొబైల్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే అవి కొందరు. అండ్ ప్రీవియస్లీ వీళ్ళు హానర్ X9B అనుకుంటే డైరెక్ట్ గా వీళ్ళైతే సమ్ హార్ట్ టెస్టింగ్ కూడా మచార్జ్ చేయించారు. అప్పట్లో చాలా మంది కూడా ఏంటన్నా అవి అలా పగిలిపోతున్నాయి, అదేమో ఫేక్ ఏమో డమ్మీ ఏమో అనుకుంటా. కాదు, నిజంగానే వీళ్ళ బిల్డ్ క్వాలిటీ ఏదైతుందో చాలా బాగుంటుంది. రఫ్ అండ్ టఫ్ వాడుతున్నారు. ఎలా అంటే అలా ఇసిరేసినా గానీ ఫోను పగిలిపోవటం అనేది 2 మీటర్స్ హైట్ దాకా కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ మనకి హ్యూమన్ బాడీ నుంచి ఇట్లా కింద పడ్డా గానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా 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 తక్కువ అని చెప్పని అంటున్నారు. బట్ ఎనీవే, ఇప్పటిదాకా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా కొంచెం డ్యూరబిలిటీ పార్ట్ ఆఫ్ వ్యూలో మీరు దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ దీంట్లో వీళ్ళు వచ్చేటప్పటికే సైడ్ మిడిల్ ఫ్రేమ్ అంతా కూడా మనకి మెటల్ ని యూజ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా గ్లాసే అండ్ ఫ్రంట్ కూడా వీళ్ళు గ్లాస్ ని యూజ్ చేశారు. ఏ గ్లాస్ అనేది వీళ్ళు ఎక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు, కానీ కొంత డీప్ గా డిగ్ చేస్తే నాకు తెలిసింది ఏంటి అంటే వీళ్ళు AGC గ్లాస్ ప్రొటెక్షన్ టెక్నాలజీని యూజ్ చేశారని చెప్పి. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి మనకి కర్వ్డ్ స్క్రీన్ కూడా. అండ్ ఫోన్ కూడా చాలా స్లిమ్ గా 7.98mm అండ్ ఫోన్ కూడా చాలా లైట్ ఇన్ వెయిట్, జస్ట్ 189 గ్రామ్స్, 6600 mAh ఆఫ్ ద బ్యాటరీని ఇస్తూ కర్వ్డ్ స్క్రీన్ లో అది కూడా ఇంత స్లిమ్ అండ్ స్లీక్ గా అలాగే ఇంత లైట్ వెయిట్ గా డిజైన్ చేయడం అంటే మాత్రం సింప్లీ క్రేజీ అని నా అభిప్రాయం. అండ్ దీనికి సంబంధించినటువంటి కెమెరా మాడ్యూల్ కూడా బ్యాక్ సైడ్ సెంటర్ అలాగే మెటల్ కైండ్ ఆఫ్ రింగ్ మనకి ప్రొటెక్షన్ లాగా యూజ్ చేయడం జరిగింది. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్. బాటమ్ మీరు చూస్తారంటే స్పీకర్ గ్రిల్, టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్, 2 ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్స్ ఉంటాయి. ఇందులో మీరు మెమరీ కార్డ్ అయితే ఎక్స్పాన్షన్ చేసుకోలేరు. అండ్ లెఫ్ట్ సైడ్ ఏం లేదు, అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే స్పీకర్ గ్రిల్ ఇచ్చారు. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా మనకైతే ప్రొవైడ్ చేయలేదు. ఇక డిస్ప్లే డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. దీంట్లో మీకు స్టన్నింగ్ 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లే విచ్ కమ్స్ విత్ 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. 437 PPI తో. దీంట్లో మీకు మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ కూడా 4000 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. అవుట్డోర్ విజిబిలిటీలో కూడా మీరు బ్రహ్మాండంగా మీ కంటెంట్ అంతా వాచ్ చేయొచ్చు. ఇందులో HDR10+ కంటెంట్ ని మీరు వాచ్ చేయడంతో పాటు డాల్బీ విజన్ కూడా ఉందేమో అనుకుంటారేమో. దీంట్లో డాల్బీ విజన్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. బట్ డీటెయిలింగ్ అక్కడ దాకా చూసినటువంటి వాటన్నిటిలో కూడా డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది. అండ్ కలర్స్ అలాగే షార్ప్నెస్ ఇవంతా కూడా క్రిస్ప్ అండ్ క్లియర్ గా మనకుంది. ఇంతేకాదు 1.07 బిలియన్ కలర్స్ ఇది జనరేట్ చేయడంతో పాటు 100% DCI P3 కలర్ గామెట్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో డిస్ప్లే ఎస్థెటిక్స్, సో డిస్ప్లే పరంగా ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఒకవేళ మీరు కనుక కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే డెఫినెట్లీ యూ లవ్ దిస్ మొబైల్. డిస్ప్లే ఒకటే బాగుంటే సరిపోతుందా, మరి ఆడియో కూడా చెక్ చేయాలి కదా. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. డాల్బీ లాంటి సర్టిఫికేషన్స్ అయితే లేదు. వైర్ ద్వారా మీరు హైరెస్ ఆడియో రెండిట్లోను, వైర్ అండ్ వైర్లెస్ రెండిట్లోను మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ ద థింగ్ ఈజ్ దీంట్లో మనకి 3.5 ఆడియో జాక్ అయితే ఉండదు. సో కంపల్సరీగా మీరు టైప్ C మీద ఆధారపడాల్సిందే. ఆడియో క్వాలిటీ కూడా
క్రిస్ప్ అండ్ క్లియర్ గా లౌడ్ గానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే దీంట్లో మనకి ఇంట్రెస్టింగ్ గా 300% వాల్యూమ్ ఇంక్రిమెంట్ ఫీచర్ ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. సో ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు సార్, అలాంటి సందర్భాల్లో మీకు కొంచెం లౌడ్నెస్ ఎక్కువగా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అలాంటి సందర్భాలు ఇంకొంచెం లౌడ్ గా మనకి ఇది కనపడటం జరుగుతుంది, విచ్ ఈస్ డీసెంట్ అట్ దిస్ ప్రైస్ సెగ్మెంట్ అని నేను అంటాను. నెక్స్ట్ మనం ఇందులో ఉండేటువంటి హైలైట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 6 Gen 1 ప్రాసెసర్ ని మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదన్నా ఒక అప్గ్రేడ్ తీసుకొస్తే బాగుండేది అనిపించింది అంటే నాకు ఇదే. సో 6 Gen 1 ప్రాసెసర్ కి బదులుగా 7s Gen 3 ఇలాంటి ప్రాసెసర్స్ ఏమన్నా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇది కూడా మనకి 6 nanometer బిల్ఫీ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసరే. సో గేమింగ్ సెంట్రిక్ గా అయితే మీరు దీన్ని అయితే చూడకండి, బట్ నార్మల్ గా డే టు డే లైఫ్ లో మీరు ఫోన్ ని యూజ్ చేసుకోవడానికి ఎలాంటి హ్యాగు లాగు లేకుండా ప్రాపర్ గా మీరు దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇది 5G కూడా. అండ్ దీంట్లో మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్ ని మనం ముందు తీసుకురావడం జరిగింది. అండ్ విర్చువల్ ర్యామ్ సపోర్ట్ తోటి 8+ మరొక 8GB టోటల్లీ వచ్చేటప్పటికి వీళ్ళు 16GB దాకా మనం మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇందులో నాకు ఏదైనా ఒక గట్టి డ్రాబ్యాక్ కనిపించింది అని అంటే ఈ ప్రాసెసర్, ర్యామ్ అండ్ రోమ్ సెగ్మెంటే. ఓవరాల్ గా పెర్ఫార్మెన్స్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక బిలో యావరేజ్ అనే నా అభిప్రాయం. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక హైలైట్ ఏదైనా ఉంది అని అంటే ఎస్, దీనిలో మనం బ్యాటరీని మనం కన్సిడర్ చేయొచ్చు. 6600 mAh ఆఫ్ ద బ్యాటరీ. ఆల్మోస్ట్ ఆల్ ఈ బడ్జెట్ సెగ్మెంట్స్ అన్నిటిలో కూడా మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇదే హైయెస్ట్, విచ్ కమ్స్ విత్ 66 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. అంటే ఆల్మోస్ట్ మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ బడ్జెట్ లో కన్సిడర్ చేయొచ్చు దీన్ని. అండ్ మీరు ఎంత పెద్ద హై ఎండ్ గా మీరు మొత్తం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా గానీ 1.5 day బ్యాటరీ బ్యాకప్ అయితే పక్కాగా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ మీకు 2 days బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దాంతో పోల్చినా కానీ ఇక్కడ మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా వీళ్ళు ఇంప్రూవ్ అయితే చేశారు. అండ్ ఇది 0 to 100% ఛార్జ్ అవడానికి అరౌండ్ 1 hour దాకా మీకు టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ బై ద వే దీంట్లో మీకు ఏ విధమైనటువంటి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కానీ అలాగే వైర్ ఛార్జింగ్ టెక్నాలజీ కానీ లేదు. బట్ నార్మల్ గా ఛార్జ్ అయితే జస్ట్ 5 watts లైక్ మీ TWS బడ్స్ ఇలాంటివి ఉంటుంది సార్, అలాంటివి అయితే మీరు వైర్ ద్వారా అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మెయిన్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కొంచెం బెటర్ కన్సిడరేషన్ కింద ఇంకొక పాయింట్ ఏమన్నా ఉందా అంటే ఇది ఇందులో ఉండేటువంటి కెమెరా గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇందులో వాడినటువంటి కెమెరా సెన్సార్ వచ్చేటప్పటికి సామ్సంగ్ కి సంబంధించినటువంటి HM6 సెన్సార్ ఇందులో వాడటం జరిగింది. దీంట్లో మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో పాటు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ పిక్చర్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది, అలాంగ్ విత్ మరొక 5 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో సహా. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు పోర్ట్రేట్ తో పాటు నార్మల్ ఫోటోగ్రాఫ్స్ ని కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు, రెగ్యులర్ గా అన్ని మొబైల్ ఫోన్స్ లో చూసినట్లే. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ అని అంటాను. అండ్ రేర్ వచ్చేటప్పటికి మీరు 4K 30 FPS లో, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే 1080 30 అలాగే 60 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ దీనికి సంబంధించిన కొన్ని శాంపిల్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇక వైర్ అండ్ వైర్లెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది. వైఫై 6 అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు, బ్లూటూత్ 5.1 ఇచ్చారు. అట్లీస్ట్ 5.3 5.4 తెచ్చినా ఇంకా బాగుండేది. అండ్ దీంట్లో మనకి NFC ని కూడా ఇంటిగ్రేట్ అయితే చేశారు, IR బ్లాస్ట్ అయితే ఇవ్వలేదు. IR బ్లాస్ట్ ని కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేది. అండ్ ఇది బోత్ 4G అలాగే 5G కూడా సపోర్ట్ చేస్తుంది. 5G లో ఎన్ని బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది ఏంటి అనేది వీళ్ళు ఎక్కడ కూడా క్లియర్ గా మెన్షన్ చేయలేదు, ఈవెన్ దో వాళ్ళ వెబ్సైట్ లో కూడా. అండ్ రెగ్యులర్ గా ఉండేటువంటి సెన్సర్స్ లైక్ GPS సెన్సర్ కావచ్చు, ప్రాక్సిమిటీ సెన్సర్ కావచ్చు, డేలైట్ అడ్జస్ట్మెంట్ సెన్సర్స్ కావచ్చు, అన్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ ఇవ్వలేదు, దీంట్లో మనకి 2D ఫేస్ అన్లాక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో రెగ్యులర్ గా మనకి ఏం జరుగుతుంటుందంటే మన ఫోటోని క్యాప్చర్ చేసుకొని దాన్ని మ్యాచ్ చేసుకొని అన్లాక్ చేస్తూ ఉంటాయి. అలా కాకుండా కొంచెం మన ఫోటోని 2D లో ఇది స్కాన్ చేసి అన్లాక్ చేయగలదు. ఏదైతే ఐఫోన్స్ లో మనం చూసినటువంటి టెక్నాలజీ అక్కడ 3D ఉంటుంది. అండ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేటప్పటికి మనకి ఆప్టికలే, మనకి అల్ట్రా అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇక OS విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఎస్, దీంట్లో మనకు వచ్చేటప్పటికి హానర్ కి సంబంధించినటువంటి OS మనకి మ్యాజిక్ OS తోని మనకు రావడం జరుగుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ అయితే చాలా 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 బాగుంటుంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో యూజువల్ గా మనం దీన్ని అయితే చూడలేము. అండ్ బ్లాట్వేర్ లేదా అంటే ఎస్, ఇక్కడ టిక్ టాక్, బుకింగ్ ఇట్లా కొంత బ్లాట్వేర్ అయితే ఉంది, బట్ మేనేజబుల్. అండ్ దీంట్లో మనకు బై డిఫాల్ట్ గా వీళ్ళకి సంబంధించినటువంటి ఓన్ డైలర్ ని మనకు ప్రొవైడ్ చేశారు. సో కాల్ రికార్డింగ్ అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా మనం రికార్డ్ చేసుకోవడంతో పాటు డ్యూయల్ యాప్స్, ప్రైవసీ పరంగా ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. హానర్ ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాజిక్ OS గురించి నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ దీంట్లో మీకు మరొక 2 మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ వస్తాయి అంతే. ఇక ఫైనల్ గా 22,000 రూపాయలకి ఈ స్మార్ట్ ఫోన్ ని మనం పర్చేజ్ చేయొచ్చా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఒకవేళ నాకు డిస్ప్లే వీటన్నిటితో పెద్దగా ఏం లేదు, నాకు బడ్జెటే మెయిన్ ప్రయారిటీ అన్నట్లయితే కనుక దీనికన్నా మీకు ఐక్యూలో Z9X మోడల్ ఉంటుంది. సో అది చూడండి, మీకు సుమారుగా 11,000 రూపాయలకి ఏమో ఉంటుంది. సేమ్ ప్రాసెసర్ తో మీకు రావడం జరుగుతుంది. బట్ అక్కడ బ్యాటరీ అలాగే డిస్ప్లే కూడా మీకు LCD డిస్ప్లే తోటి రావడం జరుగుతుంది. ఒకవేళ లేదు కొంచెం నాకు బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదు, నాకు మంచి డిస్ప్లే ఇట్లాంటిది కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వివోది మరొక మొబైల్ ఉంది T3X. సో అది కూడా బానే ఉంటుంది, సిమిలర్ స్పెక్సే, కాకపోతే బ్యాటరీ ఇంత అయితే ఉండదు. సో అక్కడ మీరు కాంప్రమైజ్ అవుతారంటే 16,000 రూపాయలకి ఏమో అది మీకు అవైలబుల్ ఉండడం జరుగుతుంది. లేదన్నా
దీనికన్నా నాకు బెటర్ కెమెరా కావాలి బట్ బ్యాటరీ కాంప్రమైజ్ అవుతాను అన్నట్లయితే కనుక రియల్మీలో 12 Pro ఉంటుంది. అది కూడా మీకు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని మీకు ఇదే ప్రైసింగ్ సెగ్మెంట్ లో ఉంటుంది. బేసిక్ గా దీన్ని ఆ రియల్మీ 12 Pro కి కాంపిటేటివ్ గా దీన్ని తీసుకొని రావడం జరిగింది. అంతా బానే ఉంది, మంచి డిస్ప్లే ఇచ్చారు, మంచి కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అంటే ఈ బడ్జెట్ లో మంచి కెమెరా ఉంది కదా. అండ్ బాడీ కూడా, అండ్ ముఖ్యంగా చెప్పాలంటే SGS సర్టిఫికేషన్. ఫోన్ మీరు రఫ్ అండ్ టఫ్ ఎలా అంటే అలా యూజ్ చేసినా కానీ ఇది డ్యామేజ్ అవ్వదు, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇంకొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ విత్ ఇంకొంచెం స్టోరేజ్ మెమరీని ఇంక్రీజ్ చేసి తీసుకొచ్చి ఉంటే ఫ్యాంటాస్టిక్ గా ఉండేది. 20,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో దీన్ని కొట్టేదే లేదని నా అభిప్రాయం. బట్ హానర్ ఆల్మోస్ట్ ఆల్ మన ఇండియాలో చాలా 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 రేర్ గా ఫోన్స్ లాంచ్ చేస్తుంది. మాధవ్ సేతుని చూసి మొన్న నమ్మి మనం పర్చేజ్ అయితే చేసాం, బట్ ఇప్పుడు మాధవ్ సేతు కూడా లేరు, కంపెనీ లెఫ్ట్ అయిపోయారు. మరి ఇప్పుడు దీన్ని ఎవరు లీడ్ చేస్తున్నారు ఏంటి, అలాగే దీని సర్వీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. సో వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మీ డెసిషన్ తీసుకోవచ్చు. నన్ను అడిగితే గనక లేదు, నాకు పర్టికులర్ గా హానర్ మొబైల్ ఫోన్, బిగ్గర్ బ్యాటరీ, అలాగే కర్వ్డ్ స్క్రీన్, 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లేతో నేను చూస్తున్నాను అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఎనీవే, ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.